రామోస్ టీవీకి స్వాగతం. లాయర్ సత్యనారాయణ రెడ్డి ఆవేదన. శ్రీనివాస ఆసుపత్రిలో 30% భాగస్వామ్యం ఉన్న తనకు సొంత ఆసుపత్రిలోకి వెళ్లే హక్కు కూడా లేదా అని ప్రముఖ న్యాయవాది సత్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం అనంతపురంలో డీఐజీ సిమోసిని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి వాటా డబ్బులు అడిగినందుకు తోటి భాగస్వాములు తనపై తప్పుడు కేసులు పెట్టించి 60 రోజుల పాటు జైలుకు పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం సాయినగర్ 3వ క్రాస్లోని శ్రీనివాస ఆసుపత్రి భవన నిర్మాణం కోసం తాను 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, 4 భాగస్వాముల్లో తాను ఒకడినని స్పష్టం చేశారు. నేను తీవ్రవాదిని కాదు, గంజాయి స్మగ్లర్ని, అంతకంటే కాదు, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన లాయర్ని. నాపై పోలీసులకు ఎందుకు ఇంత కక్షో అర్థం కావడం లేదు అని వాపోయారు. ఇప్పటికే 5 సార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, అందుకే డీఐజీని ఆశ్రయించానని ఆయన పేర్కొన్నారు. భాగస్వాములైన డాక్టర్ శ్రీనివాసులు మరియు మరో మహిళ కుమ్మక్కై తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తమ స్వార్థం కోసం తప్పుడు కేసులు పెట్టి తన జీవితంతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు మరియు తన పెట్టుబడికి రక్షణ కల్పించాలని సత్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 2 నెలల క్రితం అనంతపురం సాయినగర్లో పాత పావని హాస్పిటల్లో విధ్వంసం అనే మీడియాలో అంతా వచ్చింది. ఆ తర్వాత పెట్టినటువంటి కేసులో అది మా భావన తప్పుడు కేసే. దాంట్లో అటెంప్ట్ మర్డరు, ఆర్మ్స్ యాక్టు లేనివన్నీ పెట్టి మమ్మల్ని దాదాపు 65 రోజులు రిమాండ్కి పంపించారు. సంతోషం, పంపించారు. మరి ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరగవలసి వచ్చింది అని ఒక న్యాయవాదిగా, ఒక పార్ట్నర్గా అనంతపురం పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఈరోజు బాధ్యతాయుతంగా నేను తెలియజేస్తున్నా. ప్రశ్నించే ప్రజలు ఎందుకు ఈ దాడి జరిగింది అని చెప్పని. 4 కలిసి పార్ట్నర్షిప్ చేశాం, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాం. దాదాపు 15-16 కోట్లు, దాదాపు నా దాంట్లో 7-8 కోట్ల రూపాయలు నాదే పెట్టుబడి ఉంది. ఒక వివాదం వచ్చింది. సమస్య వచ్చినప్పుడు అవతల వాళ్ళు 3 పార్ట్నర్లు ఏకమై కోర్టుకు పోయినారు. పోలీసు వాళ్ళు ఇంతకుముందు 2-3 ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే 145 ప్రొసీడింగ్స్ పెట్టారు. 145 పెట్టిన తర్వాత పోయిన సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున కొంతమంది రౌడీలు తెచ్చి 144 ఉన్నట్టు బిల్డింగ్ని బీగాలు పగలగొట్టి లోపలికి పోయినారు. ఆగస్టు 4 నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశా. ఎస్పీ గారేం నా ఎదురుగా ఓపెన్ స్పీకర్లో డిఎస్పీ గారికి చెప్పారు, డిఎస్పీ గారు ఇది అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలు ఉండాలి, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకూడదు, ఇమీడియట్ గా ఆ సమస్యను పరిష్కారం చేసి 145 ప్రొసీడింగ్స్ మళ్ళీ పెట్టి సమస్య లేకుండా చేయండి, ఎవడో వాడు బీగాల పగలగొట్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పారు. కానీ ఆ రోజు కూడా డిఎస్పీ నేను కలిసినా ఆయన ఏం స్పందించలే. ఎగైన్ నేను మళ్ళీ ఎస్పీ గారు కంప్లైంట్ చేశా. మీ అందరికీ మీడియా మిత్రులు తెలుసు, ఒక నెల ఎదురు చూసి సెప్టెంబర్ 12వ తారీఖున మీడియాను పిలుచుకుని నేను బిల్డింగ్లోకి పోయినా. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక నాయకుడు ఫోన్ చేసి సంస్కరిస్తామంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నా పనిని వాయిదా వేసుకుని మీడియా సాక్షిగా చెప్పి బిల్డింగ్లోంచి బయటకు వచ్చా. బయటకు వస్తే 40 రోజుల తర్వాత మన ఎవరైతే నా పైన కేసు పెట్టారో ఆమె 40 రోజుల తర్వాత కేసు పెడతాది. సెప్టెంబర్ 12 బిల్డింగ్లోకి వచ్చి సత్యనారాయణ రెడ్డి నా పైన దాడి చేసినాడు, నన్ను లంజా అన్నాడు, సీసీ కెమెరాలు పగలగొట్టినాడు, అద్దాలు పగలగొట్టినాడు అని చెప్పని ఆయమ్మ కేసు పెడితే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. నా పైన, ఈ సాయినాథ్ రెడ్డి పైన, తాటిపత్రి పెద్దారెడ్డి అనుచరుడు రాజు పైన, ఆ పిల్లడు రాప్తాడు బోయ హరి పైన. దానికి మీడియా సాక్షి. దాదాపు 20 మంది రిపోర్టర్లు పిలుచుకుని నేను బిల్డింగ్లో పోయిన ఒక్క మాట మాట్లాడినేమయ్యా, మీరే సాక్షి. ఇంతమంది ఎదురుగా ఆ రోజు నేను బిల్డింగ్లోకి పోయి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని అడిగిన దానికి 40 రోజుల తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు నా పైన పోలీసు వాళ్ళు. అగైన్ నేను పోయిన డిఎస్పీ గారితోకి, ఎస్పీ గారితో పోయినా, సార్ ఏమి ఈ విధంగా దౌర్జన్యంగా నా పైన కేసు పెట్టారు సార్, అన్యాయంగా వాళ్ళు మళ్ళా ఇంకా పనిచేసి ఓపెనింగ్ చేస్తున్నారు సార్ అని చెప్తే ఎస్పీ గారు మళ్ళా గ్రీవెన్స్లో ఇస్తే లెటర్ పోతే డిఎస్పీ గారు ఏం చేస్తారు, బలవంతంగా నన్ను సీఏ గారితో నేను సంతకం పెట్టినంటే డిఎస్పీ గారు పిలిపించి బలవంతంగా మేము షెటిల్ చేస్తాను సంతకం పెట్టని చెప్పని మొత్తం అంతా రాసి 145 ఉంది బిల్డింగ్ లోన
అయినా సివిల్ నేచర్ అని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళా కూడా నేను ఎస్పీ గారికి దాదాపు 4-5 కంప్లైంట్లు గ్రీవెన్స్లు ఇచ్చి నాకు అవన్నీ ఉన్నాయి. మొత్తం ఎస్పీ గారికి నేను ఎన్ని ఇచ్చినాను అనేటివన్నీ ఎస్పీ గారికి మొత్తం ఇచ్చిన. సిఐ గారు ఏమంటారు, కరెక్టే సత్యనారాయణ రెడ్డి, నేనేం చేయాలా, పెద్ద ఆఫీసర్లు చెప్తే చేస్తాము అంటారు. ఫైల్ ఎత్తుకుని సీఏ ఏమో 2-3 సార్లు పోతాడు డిఎస్పీ దాకా. ఆయన రేపురా మర్రాడరా అని చెప్పని 5 నెలలు గడిపినాడు. నాకు అర్థమైపోయింది, డిఎస్పీ గారు సిఐ గారు నాకు పని చేయరు, న్యాయం చేయరు అని చెప్పని. ఏమంటే సివిల్ అంటారు, ఊదికి వాళ్ళ సార్ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళు బయటికి పోమంటే నువ్వు పో, నేను పోతే ఏమవుతుందయ్యా, గలాట్ అవుతుంది. చివరికి నవంబర్ 23వ తారీఖున వాళ్ళు సింపుల్ గా పూజ చేసి ఆక్యుపై చేసుకునేకి మొత్తం అంతా రెడీ చేసుకున్నారు. అనఫిషియల్ గా పర్మిషన్ లేకనే ఏం లేకనే. నాకు హక్కు లేదా? బిల్డింగ్ లో 30% పార్ట్నర్ నేను. బిల్డింగ్ కట్టిన దానికి నాకు అగ్రిమెంట్ ఇచ్చారు. కట్టిందంతా నేను 5 కోట్ల రూపాయలు పెట్టి, నాకు ఆ డబ్బులే కోర్టులో కేసు నడుస్తుంది. నాకు ఆ డబ్బు ఇక బిల్డింగ్ లో పార్ట్నర్షిప్ ఇక నువ్వు ఎవరో ఒకరు రాజకీయ నాయకులతో ఒప్పందం చేసుకుని ఎవరో ఒకరిని మేనేజ్ చేసుకుని నువ్వు బిల్డింగ్ లో పోయి ఆక్యుపై చేసుకోవాలంటే మా పరిస్థితి ఏమి? ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది ఇన్సిడెంట్? ఏం మొత్తం బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిందా? 4 అద్దాలు పగిలింది. నిజం ఎవరికన్నా కానీ ఎందుకు చేసినాం? పోలీసు వాళ్ళు మాకు ఆ రోజు సహకరించక, మాకు న్యాయం చేయక. ఎస్పీ గారు రోజు చెప్తున్నారు వాళ్ళకి అన్యాయం అయిందయా, న్యాయం చేయండి అని చెప్పి డిఎస్పీకి సిఐ చెప్తా అంటే వీళ్ళు పట్టించుకోలే. ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తికైనా వాడు అధికార పార్టీ వాడు కావచ్చు, ప్రతిపక్షం వాడు కావచ్చు, మిత్రపక్షం వాడు కావచ్చు, అనాథ కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, లేనివాడు కావచ్చు, దానికి ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ ఆశ్రయించేది ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీసు వ్యవస్థని. మరి అటువంటి పోలీసు వ్యవస్థ కింద ఆఫీసర్లు ఈ విధంగా చేస్తే మాకు దిక్కేవరు అని అడుగుతాండ. అటెంప్ట్ మర్డర్ పెడతారు, ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. ఏం ఆయుధాలు ఉంటాయి మా దగ్గర ఆర్మ్స్ యాక్ట్ పెట్టేకి? అటెంప్ట్ మర్డర్ పెట్టేకి మేము ఎవరిని కొట్టాం? కనీసం మనసులు కాదు కదా, అడవున్న కుక్కను కూడా కొట్టలే మేము. ఓ కుక్కను కొట్టినా కూడా సరేలేపో కుక్కనన్నా కొట్టాము, అటెంప్ట్ మర్డర్ పెట్టినారు అనుకుంటా అండి. మీ కంప్లైంట్ ఏమి ఇస్తుంది? సెమిటి తీసుకున్న దొమ్మల మీద కొట్టినారు, నేను హాస్పిటల్లో ఉన్నాను అంటది. మీడియానే సాక్షి, వేరేది కాదు. నేను చెప్తాను, 9-10 ఇన్సిడెంట్ అయితే 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాది. సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో ఉంది. కానీ ఆ రోజు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే పోలీసులకు నా మీద ఎందుకు కష్టాన్ని అడుగుతా అంట. నేనేమన్నా తీవ్రవాదినా, దేశద్రోహినా, ఏ గంజా సప్లైదారునే? ఒక మామూలు కుటుంబం అయ్యా, నేను న్యాయవాది కుటుంబం నాది. ఈమెమో డాన్సింగ్ దాని మాదిరి సిఐ తగ్గిపోతుంది, ఎస్పీ తగ్గిపోతుంది, డీజీపీ అలాంటి బర్రెలు పట్టుకుని ఏడుస్తుంది. ఏం మహిళన్న బజార్లో పట్టుకుని ఏడిస్తే ఏమో అయిపోయిందని చెప్పి ఎవరైనా నమ్ముతారు. వాస్తవం ఏముందప్ప? రాండి, నేను డిఐజీ గారు చెప్పిందంతా విన్నారు. నేను ఇమీడియట్ గా ఎస్పీ గారికి రాసి అంత రిపోర్ట్ తెప్పించుకుంటాను. నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. ఆ రోజు మీ మీద అటెంప్ట్ మర్డర్ కోసం పెట్టినారు, నిజంగా వాళ్ళని మీరు కొట్టినారో లేదా కూడా ఎంక్వైరీ చేసి ఆ సెక్షన్ కూడా నేను ఆల్టర్ చేస్తాను అని చెప్పారు. 145 పెట్టే కూడా నేను కూడా అంత ప్రొసీడింగ్స్ తెప్పించుకొని మా పోలీసులతో నుంచి తెప్పించుకున్న తర్వాత మేము ఆలోచన చేస్తాము. మీరు కూడా ఒక ఎంఆర్ఓకి ఒక అర్జీ చేయండి అని చెప్పి సానుకూలంగా చెప్పారు డిఐజీ గారు. ఓ 2 రోజులు వెయిట్ చేయండి, ఆవేశపడద్దండి, ఏమీ కాదని చెప్పారు డిఐజీ గారు. కానీ ఈరోజు నాకు పరిస్థితి అయితే అర్థం కాలే, ఈ రోజు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది. ఒక పక్క వాళ్ళు పని చేస్తున్నారు, క్రిమినల్ కేసులు అంటారు, అటెంప్ట్ మర్డర్ అంటారు, ఆర్మ్స్ యాక్ట్ అంటారు, మమ్మల్ని ఏం పోవద్దు అంటారు, పోతే కేసు అంటారు. ఏం దీని పరిష్కారం? ఈ అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా మానవత్వంగా ఆలోచన చేయండి అని నడుతుంటాం. ప్రతి ఒక్కరిని మేము చేసేది తప్పు ఏముంది అని చెప్పాను. ఇందులోన వాళ్ళ మోసగారితనాన్ని గుర్తించండి అంటాండ. ఒక మహిళ వచ్చి బజార్లో ఏడిసినంత మాత్రాన అది న్యాయమైపోదు అని చెప్తాను నేను. కాబట్టి దీన్ని గుర్తించి న్యాయాలు పరిశీలించాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.